రాజ్ సామంతను చంపి తన కారు డిక్కీలో పెట్టాడన్న నెపంతో అప్పు రాజును అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా ఆ విషయం గురించి బాధపడుతూ ఉంటారు. ఒక్క రుద్రాని రాహుల్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇదంతా అనామిక ప్లాన్ ప్రకారమే చేసిందని వాళ్ళు తెలిసిన ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా పైకి మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో అప్పు డ్యూటీ నుంచి ఇంటికి రావడంతో తనని చూసిన దానిలక్ష్మి కోపంగా తిడుతూ ఉంటుంది. మా రాజు నిన్ను ఈ ఇంటికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే మా రాజుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు. ఈ ఇంటి వారసుని బయటికి పంపేసి నువ్వు మాత్రం ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వస్తున్నావు? అనామిక ఎలాంటిదో నీకు తెలీదా? తను ఈ ఇంటిని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలాంటి అనామిక ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని మా రాజుని అరెస్ట్ చేస్తావా అని తిడుతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు పోలీసులు రాజుని కోర్టుకి తీసుకెళ్తారు. ఇక కావ్య ఇంట్లో వాళ్ళంతా కోర్టుకి వెళ్తారు. ఇక అనామిక కూడా కోర్టుకు వచ్చి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటుంది. ఇక కావ్యని బోన్లో నిలబెట్టిన లాయరు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. హత్య జరగడానికి ముందు రోజు మీరు మీ భర్త సామంతను కలిశారా? కొట్టడం, తిట్టడం, చంపడం లాంటి వార్నింగ్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే అవును, నేను నా భర్త సామంతను కలిశాం, ఇలాంటి తప్పు మరోసారి చేస్తే అని తను చెప్తూ ఉంటుంది. ఇక అంతలో లాయరు చంపేస్తామని బెదిరించారు అంతే కదా అని అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే అవును అని సమాధానం చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా కావ్య చెప్పిన మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అనామిక అయితే కావ్య చెప్పిన ఈ ఒక్క మాట ఈ కేసుకి చాలా సాక్ష్యాన్ని బలాన్ని ఇస్తుంది అని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక లాయర్ అయితే ఈ ముద్దాయికి సామంతని చంపాలన్నంత కోపం ఉంది, కానీ అందరి ముందు చంపితే అందరికీ తెలిసిపోతుందని దారి కాచి ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా చంపి శవాన్ని కారు డిక్కీలో పెట్టుకొని బాడీని ఎలా మాయం చేయాలో అర్థం కాక ఈ ముద్దాయి కారుని ఇంట్లోనే పెట్టుకున్నాడు అని లాయరు జడ్జితో చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అనామిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అనామిక పక్కా ప్లాన్ ప్రకారం రాజుని సామంత కేసులో ఇరికిస్తుంది. ఇక కావ్య, అప్పు ఈ హత్య వెనక ఉన్నది అనామిక అనే నిజాన్ని ఎలా బయట పెడతారు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.